డయాబెటిస్‌లో ఫస్ట్ డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటిస్ చూద్దాము. తర్వాత ఒకటొకటి చూద్దాం. ఫస్ట్ డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటిస్‌లో ఫస్ట్ ఏ డ్రగ్ వల్ల సో అండ్ సో ఎఫెక్ట్ వస్తాంది అని చెక్ చేసేదానికి ఫస్ట్ డ్రగ్ టేబుల్‌లోకి వెళ్ళి క్లాసిఫికేషన్ చూస్తాము. డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ పాయిజనింగ్ డ్యూ టు యాక్సిడెంటల్, పాయిజనింగ్ డ్యూ టు ఇంటెన్షనల్ హార్మ్, పాయిజనింగ్ డ్యూ టు అసాల్ట్, అన్‌డిటర్మైన్డ్, అడ్వర్స్ ఎఫెక్ట్. బేసిస్ పైన ఒకవేళ పేషెంట్ యాక్సిడెంటల్‌గా డ్రగ్ తీసుకున్నాడు కార్టికోస్టెరాయిడ్ కానీ, ఏదైనా గానీ తెలియకుండా అన్నప్పుడు యాక్సిడెంటల్ చూస్తాము. లేదా సెల్ఫ్ ఇంటెన్షనల్ హార్మ్ సూసైడల్ పర్పస్‌తో తీసుకుంటే ఇది చూస్తాము. అసాల్ట్ సమ్‌వన్ ఎవరైనా వాంటెడ్‌గా చేస్తే అసాల్ట్ కింద తీసుకుంటాము. అడ్వర్స్ ఎఫెక్ట్ ఏదన్నా అండర్ డోసింగ్, ఓవర్ డోసింగ్ అలాంటి సిట్యుయేషన్‌లో ఈ టేబుల్ కింద తీసుకుంటాము. ఇది స్ట్రక్చరు. ఆహ్, స్ట్రక్చర్ కోడింగ్ స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ ఏ కాంప్లికేషన్ అయితే వస్తుందో దాన్ని కోడింగ్ ఇస్తాము. ఆ తర్వాత డయాబెటిస్ కోడ్ ఇస్తాం. టైప్ 1 టైప్ 2 లేదా డయాబెటిస్ విత్ రెటినోపతి సో అండ్ సో ఇది ఇస్తామనమాట. కాంప్లికేషన్ అంటే కార్టికోస్టెరాయిడ్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చింది అని సో అండ్ సో కోడ్ అదనమాట. తర్వాత ఏదన్నా సీకేడీ స్టేజ్ ఉందా? ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉందా? అది ఇస్తాము. దీని తర్వాత లాస్ట్‌లో ఏదన్నా లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ గాని, ఓరల్ ఆహ్, హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ తీసుకుంటున్నాడా? ఇటువంటివి చూసుకొని దానికి కూడా ఇస్తాం. ఇది స్ట్రక్చర్. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్‌లో ఏ పేషెంట్ హావ్ టేకెన్ కార్టికోస్టెరాయిడ్ బై మిస్టేక్ అండ్ హి హాస్ హావింగ్ డయాబెటిస్ విత్ సీకేడీ స్టేజ్ 2. బై మిస్టేక్ కార్టికోస్టెరాయిడ్ తీసుకున్నాడు. అతనికి డయాబెటిస్ విత్ సీకేడీ స్టేజ్ 2 డిసీజ్ ఉందన్నమాట. ఫస్ట్ మనం ఏం కోడ్ చేయాలంటే కాంప్లికేషన్ ఏదైతే కాంప్లికేషన్ కాజ్ అయిందో T38.0X1 అనేది కాంప్లికేషన్ బై టేకెన్ ద విత్ ద టేకింగ్ ఆఫ్ ద కార్టికోస్టెరాయిడ్. కార్టికోస్టెరాయిడ్ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్. తర్వాత E0922 అనేది డయాబెటిస్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ. డయాబెటిస్ విత్ సీకేడీ ఈ కోడ్. తర్వాత సీకేడీ స్టేజ్ 2 మెన్షన్ చేసేదానికి N18.2 ఇస్తున్నామనమాట. ఇది అడిషనల్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ ఈస్ యూజింగ్ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ద ఇన్సులిన్ అని ఉందనుకో, అప్పుడు జెడ్ సీరీస్‌తో ఒక కోడ్ వస్తుందనమాట. జెడ్ 79.41 ఈ కాంబినేషన్‌తో పాటు అప్పుడు ఈ సీరీస్‌ను కూడా ఎంటర్ చేస్తామనమాట. ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. ఆహ్, కోడింగ్ చూద్దాము. ఫస్ట్ ఏది T38.0X1 కదా! T38.0X1 పాయిజనింగ్ డ్యూ టు గ్లూకోస్టెరాయిడ్. గ్లూకోస్టెరాయిడ్ అన్నా, కార్టికోస్టెరాయిడ్ అన్నా అంతా ఒకటే. ఇది కాంప్లికేషన్ అనమాట. కార్టికోస్టెరాయిడ్ తీసుకోవడం వల్ల పాయిజనింగ్ అయింది. దానికోసమే యాక్చువల్‌గా హాస్పిటల్‌కొచ్చాడు. దట్స్ వై దాన్ని ఫస్ట్ కోడింగ్ ఇస్తామనమాట. నెక్స్ట్ E0922 అనేది సెకండ్‌ది. డయాబెటిస్ డ్యూ టు సీకేడీ అనేది సెకండ్ అనమాట. డయాబెటిస్ కోడింగ్ ఇస్తున్నాము. కాంబినేషన్ కోడ్ అనమాట. జస్ట్ ఎ మినిట్. ఈ డాట్ డయాబెటిస్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇది టైప్ 1 టైప్ 2 ఈ 0922 సారీ. డయాబెటిస్ విత్ సీకేడీ. టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 కాదు కాబట్టి డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటిస్ విత్ సీకేడీ. జస్ట్ డయాబెటిస్ విత్ సీకేడీ కాదు. డ్రగ్ ఇండ్యూస్డ్ కాబట్టి డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటిస్ విత్ సీకేడీ ఇస్తామన్నమాట. డ్రగ్ ఇండ్యూస్డ్ E09 సిరీస్‌తో స్టార్ట్ అయితుంది కాబట్టి E09 సిరీస్‌లో సెట్ చేస్తామన్నమాట. డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటిస్ విత్
సికేడి లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. డ్రగ్ ఇండ్యూస్ డయాబెటీస్ అని గుర్తు. తర్వాత వచ్చేసి ఇది స్ట్రక్చరు. ఆ తర్వాత డ్రగ్ ఇండ్యూస్డ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. 60-year-old man 60-year-old man who is come for the follow-up diagnosis for the newly diagnosed type 2 diabetes mellitus with proliferative retinopathy. Type 2 diabetes with proliferative retinopathy ఉంది. టాస్ ఆఫ్ లెగ్స్ పైన వెట్ గ్యాంగ్రీన్ అనేది డెవలప్ అయింది వర్కౌట్ చేయడం వల్ల. నెక్స్ట్ డే ఆ గ్యాంగ్రీన్ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. వెట్ డయాగ్నోసిస్లో వర్కౌట్లో ఏం తేలిందంటే వెట్ గ్యాంగ్రీన్ ఆన్ ద టాస్ డ్యూ టు ద డయాబెటీస్ అండ్ హ్యావింగ్ డయాబెటీస్ 2 విత్ ప్రొలిఫరేటివ్ రెటినోపతి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కోడ్ ఏం చేస్తామంటే దేనికోసం వస్తున్నాడు, ఫస్ట్ టైప్ 2 డయాబెటీస్ ఉంది విత్ గ్యాంగ్రీన్ ఎలా డెవలప్ అయింది, కాంప్లికేషన్ ఫస్ట్ ఇస్తాం అనమాట. గ్యాంగ్రీన్ ఎలా డెవలప్ అయింది, టైప్ 2 డయాబెటీస్ వల్ల గ్యాంగ్రీన్ వచ్చింది. ఇది ఫస్ట్ కోడ్ ఇస్తాం. ఆ తర్వాత గ్యాంగ్రీన్ టైప్ ఏదన్నా ఉందా, ఆ గ్యాంగ్రీన్ టైప్ ఇస్తాం. ఇది ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ సికేడి ఉంటే సికేడి టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఇలా. నెక్స్ట్ కోడ్ వచ్చేసి డయాబెటీస్ కోడ్. ఏ డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 ఈ టైప్ ఆఫ్ థింగ్. ఇది కాంప్లికేషన్. గ్యాంగ్రీన్ అనేది కాంప్లికేషన్. ఇక్కడ డయాబెటీస్ టైప్ అన్నమాట. కాంప్లికేషన్ డయాబెటీస్ టైప్, మధ్యలో ఆప్షనల్ గ్యాంగ్రీన్ ఉంటే గ్యాంగ్రీన్ టైపు, సికేడి ఉంటే సికేడి టైపు ఇలా ఇస్తాం. నెక్స్ట్ లాస్ట్లో ఇన్సులిన్, లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ ఉందా, హైపోగ్లైసెమిక్ డ్రగ్ వాడుతున్నాడా, ఇలా దాన్ని బట్టి ఈ స్ట్రక్చర్ డిసైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 11.52 అనేది మేజర్ ఏ ట్రీట్మెంట్కి వస్తున్నాడు, ఏ కాంప్లికేషన్ వల్ల వస్తున్నాడు. ఈ 11.52 అనేది టైప్ 2 డయాబెటీస్ విత్ గ్యాంగ్రీన్ అనమాట. I96 అనేది గ్యాంగ్రీన్ టైప్ స్పెసిఫై చేయలేదు కాబట్టి జనరల్ గా గ్యాంగ్రీన్ అనేది I96 కాబట్టి జస్ట్ I96 ఇస్తాం, అన్స్పెసిఫైడ్ అనమాట. తర్వాత డయాబెటీస్ కోడ్కి వస్తే డయాబెటీస్ 2 విత్ ప్రొలిఫరేటివ్ రెటినోపతి. ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ కాదు కాబట్టి నార్మల్ డయాబెటీస్ కాబట్టి డయాబెటీస్ 2 E11తో స్టార్ట్ అవుతుంది. E11 విత్ ప్రొలిఫరేటివ్ రెటినోపతి అని కొడితే 11.3599 సంథింగ్ వస్తుంది. ఇది ఇంకో ఎగ్జాంపుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చెక్ చేద్దాం. టైప్ 2 డయాబెటీస్ విత్ గ్యాంగ్రీన్. ఫస్ట్ మేజర్ కాంప్లికేషన్ ఏంటి, డయాబెటీస్ టైప్ 2 విత్ కీటోసిడోసిస్ ఉంటే కీటోసిడోసిస్, గ్యాంగ్రీన్ ఉంటే గ్యాంగ్రీన్, నెఫ్రోపతి ఉంటే నెఫ్రోపతి, ఇలాగా టైప్ 2 డయాబెటీస్. ఇది టైప్ 1 ఉంది, టైప్ 2 ఉంది. మనది టైప్ 2 విత్ డయాబెటిక్ రెటినోపతి, సారీ విత్ గ్యాంగ్రీన్. టైప్ 2 డయాబెటీస్ విత్ గ్యాంగ్రీన్. ఈ 11.52 వచ్చేసింది. నెక్స్ట్ గ్యాంగ్రీన్ టైప్. గ్యాంగ్రీన్ స్పెసిఫై చేయలేదు కాబట్టి గ్యాంగ్రీన్ జస్ట్ నార్మల్ గ్యాంగ్రీన్ ఎన్ఈసి కోడ్ ఇచ్చేస్తాం అన్నమాట. ఈ యాప్ కరెక్ట్ లేదు. గ్యాంగ్రీన్ కోడ్ ఇక్కడ ఏమని మెన్షన్ చేసింది, I96. డైరెక్ట్ కోడ్ సెట్ చేద్దాం. I96 డైరెక్ట్ గ్యాంగ్రీన్ నాట్ ఎల్స్వేర్ క్లాసిఫైడ్. జస్ట్ కోడ్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. గ్యాంగ్రీన్ వచ్చినప్పుడు I96 ఇచ్చేసేది, దట్స్ ఆల్. తర్వాత డయాబెటీస్ విత్ టైప్ 2 విత్ ప్రొలిఫరేటివ్ రెటినోపతి. డయాబెటీస్ with proliferative retinopathy.
డయాబెటీస్ విత్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటీస్ టైప్ 2 విత్ ప్రొలిఫరేటివ్ రెటినోపతి ఎక్కడుందో చూసుకొని దాని కోడ్ ఇచ్చేస్తాం అనమాట. కోడ్ ఏముంది 11.359 11.359 ఇక లాస్ట్లో టైప్ 2 డయాబెటీస్ విత్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి వితౌట్ మాక్యులర్ ఎడిమా. ఇది ఈ కోడ్ 3599 వస్తుంది మన దాంట్లో. ఈ కోడ్ ఇచ్చేస్తాం అనమాట. ఇది ఇంకో ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇన్సులిన్ పంప్ బ్రేక్ డౌన్ లేదా ఇన్సులిన్ పంప్ మాల్ ఫంక్షన్కి వస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 18-year old man having type 1 diabetes from 10 years. He admitted with ketoacidosis. He is having somewhat of ketoacidosis and admitted to the hospital and mentioned his past history as type 1 diabetes from 10 years. They checked out their insulin pump. It shows breakdown. Due to this insulin pump breakdown, underdosing has been taken place. That's why it leads to the ketoacidosis. ఇక్కడ మేజర్ ఫస్ట్ కాంప్లికేషన్ ఏంటంటే మెకానికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఇన్సులిన్ పంప్ అనమాట. ఇన్సులిన్ పంప్ బ్రేక్అవుట్ అయిపోయింది. ఫస్ట్ ఇది ఇస్తాం. ఇన్సులిన్ పంప్కి వస్తే ఇన్సులిన్ పంప్ ఎక్కడ కనిపించినా ఫస్ట్ మెకానికల్ పంప్ బ్రేక్ డౌనా లేదా మాల్ పొజిషనా ఈ కోడ్ ఇచ్చేస్తాం అనమాట. ఇన్సులిన్ పంప్ బ్రేక్ డౌన్కి T85.614A ఇస్తాం. తర్వాత కాంప్లికేషన్ లేదా అడ్వర్స్ ఎఫెక్ట్, ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల ఏం కాదవుతుంది, డ్రగ్ టేబుల్ లేకపోయి సెట్ చేసి ఇస్తాం. ఓవర్ డోసింగా, అండర్ డోసింగా, డ్రగ్ అని కొట్టి ఇన్సులిన్ కొట్టే వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఓవర్ డోసింగ్, అండర్ డోసింగ్ సెలెక్ట్ చేసుకునేది. యాక్సిడెంటలా లేదా సో కోడ్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తాం. ఇక్కడ యాక్సిడెంటల్ ఎందుకంటే సడన్ గా బ్రేక్ డౌన్ అయిపోయింది ఇన్సులిన్ పంప్ కాబట్టి యాక్సిడెంటల్ ఇస్తాం. T38.3x6 అండర్ డోసింగ్ ఆఫ్ ద ఇన్సులిన్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి డయాబెటీస్ కోడ్ ఇస్తాం లాస్ట్లో. ఏ అండర్లయింగ్ డిసీజ్ ఏదైనా ఉందో దాన్ని డయాబెటీస్ టైప్ కోడ్ ఇస్తాం లాస్ట్. ఫస్ట్ ఇన్సులిన్ పంప్ బ్రేక్ డౌన్, పంప్ బ్రేక్ డౌన్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఏది, అండర్ డోసింగా, ఓవర్ డోసింగా, సో కాంప్లికేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. థర్డ్లో ఏ డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 ఒకవేళ డయాబెటీస్ ఉంటే డయాబెటీస్తో పాటు ఏ కాంప్లికేషన్ ఉంది. ఇక్కడ డయాబెటీస్ విత్ కీటోఅసిడోసిస్ ఉంది కాబట్టి టైప్ 1. టైప్ 1 డయాబెటీస్ విత్ కీటోఅసిడోసిస్ ఇక్కడ ఇస్తాము ఈ 10.10. తర్వాత వచ్చేసి అండర్ డోసింగ్కి ఈ కోడ్, తర్వాత ఇన్సులిన్ పంప్ బ్రేక్ డౌన్కి ఈ కోడ్ అనమాట. ఇన్సులిన్ పంప్ మెకానికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఇన్సులిన్ పంప్ అని కొట్టి కోడ్ వస్తుంది. అప్పుడు కింద బ్రేక్ డౌన్, మాల్ పొజిషన్ ఇలా ఉంటాయి. ఏ కండిషన్ ఉంటే ఆ కండిషన్ మెన్షన్ చేస్తారు అనమాట. తర్వాత ఇది టోటల్గా డయాబెటీస్. లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్కి వస్తే మనము జనరల్గా ఏదన్నా లాంగ్ టర్మ్ ఇన్సులిన్ ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్ తీసుకునేటప్పుడు జెడ్ సిరీస్తో స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ ఓరల్ హైపోగ్లైసెమిక్ రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడు జెడ్ 79.4 ఇచ్చేస్తాం. లేదా డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మినిట్, ఇది మనకు రాదనుకుంటున్నా. బోత్ ఇన్సులిన్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ రెండు ఉన్నప్పుడు జెడ్ 79.4 ఇస్తాం. జెడ్ 79 కేటగిరీ కోడ్స్ ఇచ్చేస్తాము. లేదా ఇన్సులిన్ సపరేట్గా లేదా ఏదైనా నాన్ ఇన్సులిన్ యాంటీబయాటిక్ డ్రగ్ ఉన్నప్పుడు ఇన్సులిన్ కోడ్ ఇచ్చి ఆ తర్వాత అదర్ టర్మ్ కేటగిరీ ఆఫ్ డ్రగ్ థెరపీ కోడ్ ఇస్తాం. ఇది ఆల్మోస్ట్ రాదనుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఇది కాకుండా బోత్ ఓరల్ హైపోగ్లైసెమిక్ ఇన్సులిన్ కాకుండా ఓన్లీ ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అని ఇస్తే అప్పుడు జెడ్ 79.84 ఫస్ట్ కోడ్ ఇచ్చి తర్వాత సెకండ్ కోడ్ వచ్చి అదర్ లాంగ్ టర్మ్ డ్రగ్ ఏది యూజ్ చేస్తున్నారో అదర్ లాంగ్ టర్మ్ డ్రగ్ థెరపీ కోడ్ జెడ్ 79.899 అనే కోడ్ ఇస్తామన్నమాట. ఇది ఈ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ అనమాట.
తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ది తర్వాత చూద్దాం. ఫస్ట్ పేషెంట్ ఆల్రెడీ టేకింగ్ ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్. ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్ని ఆల్రెడీ లాంగ్ టైం నుంచి తీసుకుంటున్నావు. అప్పుడు మనం క్వశ్చన్లో దీనికున్న కోడ్ ఇచ్చేస్తాం అనమాట. మళ్ళీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు సో అండ్ సో ఫిజిషియన్ ఇన్సులిన్ ఎక్కువ అయినప్పుడు కంట్రోల్ చేయడానికి ఒక షాట్ ఇస్తే అప్పుడు ఇన్సులిన్ సపరేట్ కోడ్ అనేది మనం కోడ్ చేయమన్నమాట. ఇది ఇంకో గైడ్ లైన్. ప్రియారిటీ ఏదైతే ఉన్నప్పుడు ఇన్సులిన్ కంట్రోల్డ్ లేదా ఇన్సులిన్ ఇన్సులిన్ తీసుకుంటున్నాడు, ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్ తీసుకుంటున్నాడు, లేదా డైట్ కోసం ఏదో సంథింగ్ తీసుకుంటున్నాడు. ఈ ప్రయారిటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఇన్సులిన్ ఉంటే ఇన్సులిన్ కనపడతానే ఇన్సులిన్ కోడ్ ఇచ్చేస్తాం. ఇన్సులిన్ లేనప్పుడు ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్ ఇస్తాం. ఈ రెండు లేనప్పుడు డైట్ని ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడే ఒక్కోడ్ను మాత్రమే ప్రియారిటీగా తీసుకుంటాం అనమాట. మిగిలినన్ని వదిలేస్తాం. ఇది ప్రియారిటీ. తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ చూస్తే జెస్టేషనల్ డయాబెటీస్ అని ప్రొవైడర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద పేషెంట్ ద 14 వీక్ ప్రెగ్నెంట్ హ్యావింగ్ somewhat complicated and she having from 1 year డయాబెటీస్ టైప్ 1 అనుకుందాం. ఒక పేషెంట్ 14 వీక్ ప్రెగ్నెంట్ పేషెంట్ హైపోగ్లైసిమియాతో అడ్మిట్ అయింది. తను 1 ఇయర్ నుంచి సో అండ్ సో హిస్టరీ మెన్షన్ చేస్తాడు అనమాట. హ్యావింగ్ డయాబెటీస్ టైప్ 1 హ్యావింగ్ అని వస్తే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ప్రెగ్నెన్సీ వల్ల రాలేదు అని చెప్పి దానికి ఇండికేషన్ అనమాట. ప్రొవైడర్ ఖచ్చితంగా జెస్టేషనల్ డయాబెటీస్ అని మెన్షన్ చేస్తేనే మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. కోడ్ 3 కేటగిరీస్లో డివైడ్ ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ 1 to 14 వీక్స్ అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ అని ఇస్తే 1 to 14 వీక్ ఉండే కోడ్ ఇస్తాం అనమాట. సెకండ్ ట్రైమిస్టర్ అని ఇస్తే 14 వీక్స్ 1 డే నుంచి 28 days 0 days వరకు ఇస్తాం. థర్డ్ ట్రైమిస్టర్ 28.1 డే నుంచి మిగిలినవన్నీ ఇస్తాం అనమాట. 0 to 4.414 ఇలా కోడ్స్ ఉంటాయి అనమాట. 3 కోడ్స్ బేసిస్ పైన ఏ వీక్ లో ఉంది అని చూసుకొని దానికి కోడ్ ఇస్తాం అంతే. ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అంటే జెస్టేషనల్ డయాబెటీస్ సేమ్ థింగ్ డయాబెటీస్ తో పాటు వస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ ఇన్సులిన్ యూజ్ చేస్తా అంటే లాంగ్ టర్మ్ ఇన్సులిన్ కూడా మెన్షన్ చేస్తాము. సేమ్ థింగ్ డయాబెటీస్ బదులు జెస్టేషనల్ డయాబెటీస్ ఎక్స్ట్రాగా వస్తుంది అంతే. దాన్ని కరెక్ట్ క్యాచ్ చేసుకోవాలి. ఇది టోటల్ గా డయాబెటీస్. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి సార్ చెక్ చేద్దాం. ఈ గైడ్ లైన్స్ కాకుండా ఇక్కడ ఇంకో థింగ్ అనమాట. జెస్టేషనల్ డయాబెటీస్లో జెస్టేషనల్ డయాబెటీస్ కొన్ని వచ్చేసి డయాబెటీస్ విత్ ఇన్సులిన్ కంట్రోల్డ్, డయాబెటీస్ విత్ డైట్ కంట్రోల్డ్ అని చెప్పి కొన్ని కోడ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం కోడ్స్ ఇస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూస్తే ఇప్పుడు ఒక కోడ్ చెక్ చేద్దాము. జనరల్గా జెస్టేషనల్ డయాబెటీస్ ఓతో స్టార్ట్ అవుతుంది, ఓ సిరీస్తో. O24.414 ఇది ఇన్సులిన్ కంట్రోల్డ్ అనమాట. జెస్టేషనల్ డయాబెటీస్ మెల్లిటస్ ఇన్ ప్రెగ్నెన్సీ దట్ ఈస్ ఇన్సులిన్ కంట్రోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే సిరీస్ చూస్తే ఇక్కడ 410 డైట్ కంట్రోల్డ్, 414 ఇన్సులిన్ కంట్రోల్డ్, 419 ఏది మెన్షన్ చేయకపోతే అన్స్పెసిఫైడ్ కోడ్ 419 ఇచ్చేస్తాం అనమాట. ఇది ఇంకో గైడ్ లైన్. ఇక్కడ ఇంకో థింక్ ఏమంటే ఆల్రెడీ పేషెంట్ డయాబెటీస్ ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ అయితే అట్లాంటి సిచ్యువేషన్లో కోడింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రెగ్నెంట్ హ్యావింగ్ సో అండ్ సో టైప్ 2 డయాబెటీస్ అండ్ షీ యూజెస్ లాంగ్ టర్మ్ ఇన్సులిన్. అప్పుడు పేషెంట్ హ్యావింగ్ టైప్ 2 డయాబెటీస్ అన్నప్పుడు 0.2411 pre-existing diabetes type 2 in the
సో అండ్ సో. అప్పుడు ట్రైమెస్టర్ మెన్షన్ చేస్తామన్నాడు. ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటిస్‌కి 0-4 డాట్ అని కొడితే వచ్చేస్తుంది. అప్పుడు టైప్ 1 టైప్ 2 అనే దాన్ని బట్టి 10 రావాలా, 11 రావాలా అనేది నెక్స్ట్ డిసైడ్ అవుతుంది. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటిస్ విత్ ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే 111 ఇస్తాము. సెకండ్ ట్రైమిస్టర్ 112, థర్డ్ ట్రైమిస్టర్ 113. లేదు అన్‌స్పెసిఫైడ్ అయితే 119 వస్తుందన్నమాట. ఇలా కోడింగ్ ఇస్తాము. ఇక్కడ అన్‌స్పెసిఫైడ్ అయితే. స్పెసిఫైడ్ అయితే ఆటోమేటిక్‌గా 0.24, 414 సంథింగ్ వస్తది. అలాగా. అన్‌స్పెసిఫైడ్‌కి ఇదన్నమాట. ఇది డయాబెటిస్‌కు.